నారా లోకేష్ గారిని మరి అప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా ఎంత ఇదిగా కూడా ఎగతాలు చేసి ఆయన్ని ఆ రోజు పప్పు అన్నదానికి ఈ రోజు నిప్పులాగా వీళ్ళ తుప్పు వదిలిచ్చేటట్టుగా ఈ రోజు ఆయన ఐటీ శాఖ మంత్రి అయ్యి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఈ రోజు కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ రోజు కూడా దావుస్లో ఉండి మరి రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ఆయన అక్కడ కష్టపడుతున్నాడు. అలాగే విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొచ్చాడు. ఆ రోజు ఉన్న విద్యా వ్యవస్థకి ఈ రోజు ఉన్న విద్యా వ్యవస్థలో పిల్లలకి మధ్యాహ్నం పూట పెట్టే భోజనంలో గానీ అదే రకంగా ఆ రోజు స్కూల్ బుక్స్ మీద గానీ అన్నింటిలో కూడా ఇచ్చే బుక్స్ మీద ఆ రోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫోటో వేసుకునేవాళ్ళు. ఈ రోజు ఎటువంటి ఫోటోలు కూడా లేకుండా పిల్లల దగ్గర రాజకీయాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో మరి ఆయన పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఆయన ఇంకొక మూడేళ్లలో రాష్ట్రాన్ని ఇంకా మరింత అభివృద్ధి పదంలో ఆయన శాఖలకి మంచి ఉన్నతంలో తీసుకెళ్తారు. కాకుండా ప్రజా దర్బార్ అని చెప్పేసి అని పెట్టి ఎవరైతే ఇబ్బందులుగా ఉన్నారో ఆరోగ్యపరంగా గానీ ఏ రకంగా వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటే నేరుగా ఆయన్ని కలిసి చెప్పుకునే విధంగా చెప్పుకుంటే అప్పటికప్పుడు వెంటనే సంబంధిత అధికారులకి అవి తెలియజేసి ఎమ్మటే పరిష్కరించేదిగా కూడా మరి నారా లోకేష్ బాబు గారు చేస్తున్నారు. ముందు అసలు అందరికీ ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. ఆయన్ని కలవడానికి ప్రత్యేకంగా ఒక కుటుంబం మనిషిని కలవడానికి వెళ్ళినట్టుగా నేరుగా వెళ్ళిన వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా డైరెక్ట్ గా మరి నారా లోకేష్ బాబు గారు కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఎమ్మటే పరిశీలిస్తున్నారు. మరి ఇటువంటి అన్ని కూడా గత ప్రభుత్వంలో ఎప్పుడు చేయలేదు. ఈయన ఇవన్నీ తీసుకొచ్చిన ఇది చాలా బాగుంది.